తాగాలనిపించదు. అద్దంలో చూసుకుంటే నా మొహం కాదు, పశు మొహం కనిపిస్తుంది అన్నయ్య. కళ్ళు మూస్తే ఆ కళ్ళల్లో కనిపిస్తుంది, కళ్ళు తెరిస్తే కళ్ళ ముందు కదులుతోంది. నా ఒంట్లో ఈ చర్మం కిందంతా వసు రాసునట్టుగా అనిపిస్తుంది అన్నయ్య. ఇదేదైనా జబ్బు అయితే నిన్నెంతగా బాధ పెట్టి ఆ జబ్బు ఆ అమ్మాయి పేరుతో నన్నెందుకు ఇంతగా నమ్మలేస్తుందో. నా కర్మనయ్య, నా కర్మ, నా కర్మ. కృష్ణ, నువ్వేం చేసినా ఒప్పుకుంటాను రా. ఆ ఒక్క ప్రేమించడం తప్ప. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. పడుకోరానా, నిద్రపో. నా చిట్టి తండ్రి ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకుంటారు. జో జో రే నోట పదకొండు, రే నోట పదకొండు. ఏట్రా మా ఇంట్లో నుంచి వరదలు వస్తున్నాయి? ఏం చెప్పమంటారండి అయ్యా? దేవరంలో బిట్టా బిందు మాధవి ఆపకుండా 6000 బిందెల నీళ్లతో స్నానం చేసి రికార్డు స్థాపించారట. అమ్మగారు 7000 బిందెల నీళ్లతో స్నానం చేసి బిందె మాధవి బిరి తెచ్చుకొని కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. బిందె మాధవ నా బంధు మాధవా చంపేస్తుందిరా. అయినా దానికి నీళ్ళు ఎక్కడరా? ఇప్పటికి 3 ట్యాంకర్లతో నీళ్లు తెప్పించారండి అయ్యా. అట్లాగా? అయితే నేను దాచుకున్న డబ్బంతా నీళ్ళలో కలిపేసింది అనమాట. అర్జెంటుగా మళ్ళా సంపాదించుకోవాలి. రే నోట 11. ఎస్ సార్. నువ్వు ఆ ఏర్పాట్లు చూడు. నొక్కండి 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 నొక్కండి. అబ్బో ఏటో అనుకున్నాను, గురువు గారికి గొప్ప కండబలం ఉంది. ఇదిగో బాబా 5. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు హోల్ ఇండియా మొత్తం మీద లేడయ్యా. ఇంకోసారి అద్దామా పందెం? అలాగేనండి. నొక్కాలి. అది ఓడిపోయాను సార్. ఎందా 5. ఇంకోసారి వేసుకుందాం పందెం? అలాగే సార్. ఎందా 5. ఎరా పరాస్కల్గా ఉందా? చేయి లూజుగా వదిలేసి డబ్బులు ఇచ్చేస్తున్నావు. బలంగా పట్టు. నిజంగా ఓ పట్టు పట్టమంటారా? పట్టు. ఇవాళ నువ్వు నేను తేలిపోవాలా. కమాన్. అరే నోట్ అమ్మా అమ్మా ఎవడ్రా ఎదోనా ఎలా